రాధా, నువ్వు టెడ్డీ కూడా తినిపిస్తావా? ఓ లేచాక పప్పులో ఇంత నెయ్యేసి నా చేత్తో కలిపి గోరుముద్దలు తినిపిస్తాను. అందుకే నువ్వంటే టెడ్డీకి ప్రాణం. రాధా అంటే ఎందుకెళ్ళిపోయింది అని బోల్డు సార్లు అడిగింది తెలుసా? దానికి నువ్వంటే అంత ఇష్టం. ఇక చాలు, ఇంక 2 ముద్దలు చాలు రాధా. చాలనకూడదు, ఇది టెడ్డీ ముద్ద. తినకపోతే దానికి నీ మీద బోల్డంత కోపం వస్తుంది. అవునా? అయితే తింటా. ఇదెవరి ముద్ద? ఇది నా ముద్ద. ఓ అయితే పెట్టు. నువ్వంటే టెడ్డీకి కాదు, నాకు బోల్డ్ ఇష్టం. ఇక నా టెడ్డీని నాకు ఇచ్చే. రాధా, టెడ్డీ, నా టెడ్డీ. అక్క, టెడ్డీ ఇదే కదా? ఇది టెడ్డీ కాదు, బొమ్మ, పిచ్చి బొమ్మ. నా టెడ్డీ లేదు, ఇక రాదు. దోశలేస్తున్నాను నాన్న, 5 నిమిషాలు. అమ్మా, ఏంటి దోశల్లోకి అల్లం పచ్చడిగా చేసి రెడీగా ఉంచాను. బా, దోశలు, అల్లం పచ్చడి, ఇడ్లీలు, కారపొడి వీటి గురించి కాదమ్మా. దేని గురించిరా? రేపు అక్షయ తృతీయ వస్తుంది కదా. వస్తే రానివ్వు, దాని దారిని అదే వస్తుంది, దాని దారిని అదే పోతుంది. మధ్యలో మనకేమిటి? అమ్మా, అది సంక్రాంతి పండుగ వస్తే ఏం చేస్తాం? ముగ్గులు పెడతాం, బొమ్మలు పెడతాం. మరి దీపావళి పండుగ వస్తే? టపాకాయలు కాల్చుకుంటాం, స్వీట్స్ చేసుకుంటాం. మరి అక్షయ తృతీయ వస్తే? అక్షయ తృతీయ వస్తే ఏం చేస్తాం అబ్బా? బంగారం కొంటారు. బంగారమా? ఈ వయసులో నాకెందుకు నాన్నా? నీకు కాదమ్మా. నాకు కాదా? మరెవరికి? నీ కోడలికి. కోడలా? నా కూతురు తప్ప కోడలు లేదే. అందుకే. అరే, అక్షయ తృతీయ వస్తుంది, కోడలికి ఏమైనా కొనిపెట్టాలని నీకు అస్సలు లేదు. పైకి మాత్రం సంధ్య సంధ్య అంటూ ఉంటావు, అంతేనా? ఏ బంగారు గోల్సో నెక్లెస్సో కొనిపెట్టొద్దా? ఎందుకు కొనకూడదు? కానీ అంత డబ్బు నా దగ్గర లేదే. లేకపోతే అడిగితే నేను ఇవ్వనా? ఇదిగో, సంధ్యకి ఏదైనా కొనిపెట్టు. సరే, తర్వాత కొంటానులే. ఇదే అత్తరికం అంటే, ఇవ్వగానే తీసేసుకోవడమేనా? అరే, కొడుకుని కోడలను బజార్కి వెళ్ళి ఏ నగో నట్టో కొనుక్కోమని చెప్పొచ్చు కదా. మోహన్, సంజయ్కి ఇలాంటివన్నీ ఇష్టం ఉంటాయో లేవురా? నేను అడిగితే వద్దంటుందని నేను చెప్పమంటుంది. మా 2 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చాను. సంధ్యకి ఏదైనా కొనిపెట్టాలని నాకు మాత్రం ఉండదా? అన్నీ అనుకూలిస్తే నువ్వు కోరుకున్నట్టే అన్నీ జరిగేవిరా. ఇప్పుడు మాత్రం ఏమైంది? అమ్మా, ప్లీజ్ అమ్మా, సంధ్యకి ఫోన్ చేసి నువ్వెలాగైనా ఒప్పించు. అక్కడికి ఫోన్ చేయకూడదు నాన్న. అక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి ఫోన్ చేయకూడదు. సంధ్య మాత్రం అక్కడే ఉండాలి. ఏముంది అక్కడ? బాధ్యత. బాధ్యత బాధ్యతే, నాకు బాధ్యతే. అందుకే ఓకే, సంధ్యకు నువ్వు చెప్తావా లేదా? ఎవరు చెప్పాల్సిన విషయాలు వాళ్ళు చెప్తేనే బాగుంటుందిరా. ఓహో, అర్థమైంది. ఆవిడగారు ఒప్పుకోదేమోని నీ డౌట్, అంతేగా? ఎలా ఒప్పుకోదో నేను చూస్తాను. రేపేగా సంధ్య వచ్చేది. రాగానే గుమ్మంలోంచి రెక్క పట్టుకొని లాక్కెళ్ళి కారులో కూర్చోబెడతాను. ఎలా ఒప్పుకోదో అప్పుడు చూస్తాను.
తన భవిష్యత్తునంతా మీ చుట్టే అల్లుకుని బతుకుతుంది రాధా. మీరే తన సర్వస్వం అనుకుంటుంది. దానికి నేనేం చేయను? రాధ స్థానంలో నేనుంటే ఏం చేసేవారు? హరి, రాధ ఆరోగ్యం కుదుటపడే వరకు మీరు ఆమెకు భర్తగా నటించండి. మనం వేరే ఇల్లు తీసుకుంటున్నాం. మీరు ఆమెను భార్య హోదాలని ఇంటికి తీసుకొస్తారు. మరి నువ్వెవరని చెప్తావు? నేను మీ ఫ్రెండ్ కిషోర్ భార్యని. మరి ఆవిడ? వంశీ భార్య. రండి భోంచేద్దురు గాని. హారిక భోంచేసిందా రాదా? ఇప్పుడే అన్నం తినిపించి పడుకోబెట్టాను. మావయ్య గారు? ఆయన భోంచేసి పడుకున్నారు. మీరు కూడా వచ్చి భోంచేస్తే అన్నీ సర్దేసి నేను పడుకుంటాను. వద్దు రాదా, నాకు తినాలని లేదు. నా మనసేం బాగోలేదు. చూడండి, అన్నీ తెలిసిన మీరే అలా మాట్లాడితే నేనేం చెప్పలేను. పదండి, వడ్డిస్తాను. రాదా, నీకు చాలా శ్రమ కల్పిస్తున్నాం కదా. ఇది నేను శ్రమ అనుకోవడం లేదు, నా బాధ్యత అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. పదండి. వద్దు రాదా. చూడండి, అక్కని బతిమాలినట్టు మిమ్మల్ని బతిమాలే ఓపిక నాకు లేదు. అలా చెయ్యాలనుకోవడం పద్ధతి కూడా కాదు. మీకు చెప్పేంత పెద్దదాని కాదు. చిన్నవాళ్లైనా పెద్దవాళ్లైనా ఎవరి టైం వస్తే వాళ్ళు వెళ్ళక తప్పదు. మన టెడ్డీకి ఆ టైం వచ్చింది, వెళ్ళిపోయింది, అంతే. కాదు రాదా, టెడ్డీ నా దేవుడు టైం వచ్చిందని తీసుకెళ్ళిపోలేదు. నేను చేసిన పాపానికి బదులుగా నా బిడ్డను బలి తీసుకున్నాడు. నేను చేసిన పాపమే శాపమై నా బిడ్డకు తగిలింది. హారికకి కడుపు కోత మిగిల్చింది. తన్ను శోకదేవతగా మార్చేసింది. దీనంతటికీ కారణం నేనే రాదా, నేనే. చూడండి, ఇది ఇందువల్లే జరిగింది, దీని ఫలితమే ఇది అని ఎవరం చెప్పలేం. పాపం పుణ్యం, అదృష్టం దురదృష్టం, సుఖం దుఃఖం అన్నిటినీ ఆ దేవుడు మనం పుట్టకముందే రాసిపెట్టుంటాడు. ఏవి మన చేతుల్లో లేవు. తప్పైనా ఒప్పైనా జరగాలని రాసిపెట్టుంటే జరుగుతుంది. దేనికి ఎవరూ బాధ్యులు కారు. అలా అనుకుంటే కేవలం అది మన భ్రమ, ఒట్టి భ్రమ మాత్రమే. సంధ్య, ఇక్కడ మనకు కావాల్సిన అన్ని వెరైటీల నగలు దొరుకుతాయి. కమాన్. ఏమండి, ఏంటి? నేను కార్లోనే వెయిట్ చేస్తాను. మీరు వెళ్ళి మీకు నచ్చింది ఏదైనా సరే కొనుక్కురండి. అదేం కుదరదు. ముందు నువ్వు కార్ దిగు. ప్లీజ్ అండి, ఇలాంటి పెద్ద పెద్ద షాపులకి నేను ఎప్పుడూ రాలేదు. పైగా కొంచెం తలనొప్పిగా ఉంది. ఇంతకుముందు రాలేదు కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చాను. కమాన్. కళ్ళు జిగ్గెలమని నగలు చూస్తే తలనొప్పి గిల్నొప్పి అన్నీ మాయమైపోతాయి. ముందు దిగు, దిగు. ఏం కావాలి సార్? నెక్లెస్. ఇలా రండి.
మేడం గారికి కొత్త మోడల్ చూపించు. ఓకే సార్. కూర్చోండి మేడం. వావ్, ఈ నెక్లెస్ సూపర్గా ఉంది. ఒకసారి అద్దంలో చూసుకో. శంకల్ లాంటి నీ మెడలో నెక్లెస్ మెరిసిపోతుంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలా అనిపిస్తుంది. ఇంకేమైనా డిజైన్స్ ఉంటే చూపించండి. ఇటు సైడ్ వెళ్ళండి సార్. ఓ ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఆ కౌంటర్లో వెళ్ళి చూద్దాం. అరే, ఈ డిజైన్ బాగానే ఉందిగా. వేసుకునేది నేను, నాకు తెలీదా? ఓకే. ఆ డిజైన్ చూపించండి. సంధ్య చూడు, బాగుంది, తీసుకోండి. అరే, మెళ్ళో వేసుకొని చూడు. అక్కర్లేదండి, నాకు చూడగానే నచ్చింది. బిల్ పే చేసి ప్యాక్ చేయమనండి. అరే, అంత తొందర ఎందుకు? ఒకసారి మెళ్ళో వేసుకొని చూడొచ్చుగా. అక్కర్లేదన్నాను కదా, బాగుంది, తీసుకోండి. ఓకే.
ఈ నెక్లెస్ ఓకే, ప్యాక్ చేయి. అరే మోహన్. ఆనంద్, హాయ్ ఆనంద్. హే మోహన్, ఏంటి ఇక్కడ? అక్షయ తృతీయ వస్తుంది కదా, మా ఆవిడకి నెక్లెస్ కొందామని ఇలా వచ్చాను. సరిగ్గా నేను అందుకే వచ్చాను. ఇదిగో మా ఆవిడ కోసం దీన్ని సెలెక్ట్ చేశాను. ఎలా ఉంది? అరే, మా ఆవిడ కోసం ముందు సెలెక్ట్ చేసింది దీన్నే. కొంచెం మోటుగా ఉందంటే ఇంకోటి సెలెక్ట్ చేసుకున్నాను. ఇదిగో దీన్నే ఓకే చేసింది. అంటే నువ్వు మీ మిస్సెస్తో వచ్చావా? అవును. 1 minute, మా ఆవిడని పరిచయం చేస్తాను. అరే, ఇక్కడే ఉండాలి. నగల సెలక్షన్ ఆడవాళ్ళ పని, బిల్లు పే చేయటం మగవాళ్ళ డ్యూటీ కదా. అందుకే వెళ్ళి బయట వెయిట్ చేస్తున్నారేమో. ఎస్, యు ఆర్ రైట్. అసలు ఇందాక తలనొప్పిగా ఉందండి. అవును, మీ మిస్సెస్ రాలేదా? నేనే తనకి సడన్ సర్ప్రైజ్ ఇద్దామని. కమాన్ ఆనంద్, మా ఆవిడని పరిచయం చేస్తాను. ఆవిడకి తలనొప్పిగా ఉందన్నావుగా. ఫస్ట్ మీటింగ్ ఇలాంటి మూడ్లో ఎందుకు? మరోసారి కలుద్దాం. ఓకే, బాయ్. ఏంటి సంధ్య, చెప్ప పెట్టకుండా వచ్చేసామే? అది కొంచెం వామిటింగ్ సెన్సేషన్గా ఉంటేను. అవునా? ఐఎమ్ సారీ. ఓకే ఓకే, వెళ్దాం పద. ఇదిగో నీ నెక్లెస్. సరే పద. పాపం ఆనంద్కి నేను పరిచయం చేస్తానన్నాను. ఏమనుకున్నాడో ఏమో. తమాషా ఏంటంటే ముందు నేను సెలెక్ట్ చేసిన నెక్లెస్నే ఆనంద్ వాళ్ళ ఆవిడ కోసం. ప్లీజ్ కొంచెం త్వరగా పోనివ్వండి. ఓకే ఓకే. సంధ్య, కమాన్ కమాన్ కమాన్. నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఎందుకు? ఎందుకో చెప్తాను, రా. ఇవాళ అక్షయ తృతీయ, అంటే బంగారం కొనుక్కునే రోజు. ద డే ఆఫ్ గోల్డ్ అన్నమాట. అందుకే నీకోసం ఏం తెచ్చానో చూడు. హౌ ఇస్ ఇట్? చాలా బాగుంది. అందుకే నీకోసం స్పెషల్గా తీసుకొచ్చాను. వేసుకో. చూసుకో. సంధ్య, ఇవాళ ఏం జరిగిందో తెలుసా? సేమ్ కోఇన్సిడెన్స్. అదేంటి యాదృచ్ఛికంటారే, అదన్నమాట. ఏం జరిగింది? మోహన్ వాళ్ళ మిస్సెస్ని తీసుకుని నేను వెళ్ళిన జ్యువెలరీ షాప్కే వచ్చాడు. మీరు ఆవిడ్ని చూసారా? జస్ట్ కొద్దిలో మిస్ అయింది. తలనొప్పిగా ఉందని ఆవిడెళ్ళి కారులో కూర్చుంది. ఇంకెలా పలకరించేది? పాపం మోహన్ ఒకే చోటికి వచ్చినా పరిచయం చేయలేకపోయినందుకు బాగా ఫీల్ అయ్యాడు. సారీ చెప్పాడు. అలాగా? అలాగని నెమ్మదిగా అంటావేంటి? తమాషాగా ఉంది కదూ. ప్రతిసారి ఆవిడ నాకు కనిపించినట్టే కనిపించి అంతలోనే మాయమైపోతోంది. ఆవిడ్ని చూడాలని మీకేంటి అంత ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ అంటే జస్ట్ లైక్ దాట్. మోహన్ ఎప్పుడు అంటూ ఉంటాడు, మా ఆవిడ సహనమూర్తి, శాంతమూర్తి, సుగుణమూర్తి, ఇలా ఏ టు జెడ్ అన్ని రకాల క్వాలిటీస్ ఆవిడ గారిలోనే ఉన్నాయట. అన్ని క్వాలిటీస్ ఉన్న ఆవిడెవరో చూసి తరిద్దామని. ఓకే ఓకే ఓకే, నీ ముందు ఇంకొకరి విషయాలు చెప్పొద్దన్నావుగా.
సరే నెక్లెస్ ఎలా ఉంది? బాగుంది. చాలా బాగుంది. సంధ్య, ఈ నెక్లెస్ నీ మెళ్ళో చేరాక ఇంకా దగదగలాడిపోతుంది తెలుసా? మరి నీకింత మంచి నెక్లెస్ కొనిచ్చాను కదా, నాకేమిస్తావు? ఈ అకేషన్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందావా? అవును, నిన్న తలనొప్పిగా ఉందన్నావు, తగ్గిందా? డోంట్ వరీ, నువ్వు పూర్తిగా రికవర్ అయితేనే, లేకపోతే డిస్టర్బ్ చేయను. ఓకే సంధ్య, చెప్పడం మర్చిపోయాను, మోహన్ ముందు ఈ నెక్లెస్నే వాళ్ళ ఆవిడ కోసం సెలెక్ట్ చేశాడట. ఆ తర్వాత ఏమైందో ఏమో, ఆవిడ ఇదొద్దు అని ఇంకోటి సెలెక్ట్ చేసిందట. మోహన్ లాగే నాకు కూడా ఇది చూడగానే నచ్చేసింది. మా ఇద్దరిది సేమ్ టేస్ట్ కదా. ఎనివే, ఏది ఎవరికి దక్కాలని రాసిపెట్టుంటే వాళ్ళకే దక్కుతుంది. అవును, ఏది ఎవరికి దక్కాలో రాసిపెట్టే ఉంటుంది. సో ఒకవేళ మోహన్తో పోటీ పడాల్సి వస్తే ఎప్పటికీ గెలుపు నాదే. ఓకే? మీ ఇద్దరిలో ఎవరు గెలిచినా ఓడిపోయేది మాత్రం నేనే. ఇద్దరి మధ్య దొంగలు నటిస్తూ నాకు చచ్చిపోవాలనిపిస్తుందమ్మా.